నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. నేను వర్మ. అసలు అపజయం అంటే ఏంటో తెలియని నేత. ఉత్తరాంధ్రలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని సక్సెస్ఫుల్గా రాజకీయాలు నడిపిస్తున్న గంటా శ్రీనివాసరావు అందరికీ సుపరిచితులు. ఏ పార్టీలో ఉండనివ్వండి, ఎక్కడి నుంచి పోటీ చేయనివ్వండి, ఖచ్చితంగా గెలిచి తీరుతారు. ఒక్కొక్క నియోజకవర్గం మారిన గెలుపు మాత్రం ఆయనకే సొంతం. చాలా తక్కువ మందికి వచ్చే అరుదైన అవకాశం ఇది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో గెలవడం అన్నది ఒక వంతు. సరే, అక్కడ ఉన్నారు, మొదటి నుంచి ఆయనే ఉంటున్నారు, మంచోడరా, మళ్ళీ ఈయన్నే గెలిపించుకుందామని. కానీ ఆయన చోడవరం అయినా ఆయనే గెలుస్తాడు, విశాఖపట్నంలో భీములైనా ఆయనే గెలుస్తాడు, ఇంకొక ప్లేస్కి అయినా ఆయనే గెలుస్తాడు, అనకాపల్లిలో ఆయనే గెలుస్తాడు, విశాఖ టౌన్లోనే ఆయనే గెలుస్తాడు. అంటే రూరలు అర్బను ఎక్కడ అసలు ఓటమన్నదే ఆయనకి తెలియదు. మరి గంటా శ్రీనివాసరావు గత కొన్ని రోజులుగా అంత హ్యాపీగా లేరు అని. ఎందుకు లేరు? ఒకసారి ఎంపీగా, 5 సార్లు ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించిన ఆయన రాజకీయాలకి దూరం అవుతున్నాడు. ఇదండి వస్తున్న టాకు. ఎందుకు దూరం అవ్వాల్సి వస్తున్నది? ఎందుకు ఆయన దూరం అవుతున్నాడు? అసలు ఓటమన్నా లేని వ్యక్తి రాజకీయాల నుంచి వదిలేద్దామని ఆలోచన ఎందుకు వస్తున్నది? సరే, ఇంక చాలులే, ఇన్ని సంవత్సరాలు మనం చూసాం, మనం చూడందే ఉన్నది. ఎంపీగా చేసాం, మంత్రిగా చేసాం, ఎమ్మెల్యేగా చేసాం, వదిలేద్దాం అనే ఆలోచన వచ్చిందా? దీనికి ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా? అంటే అక్కడున్న టాక్ ఏంటంటే, విశాఖపట్నంలో ఉన్న టాకు, ఆయన ఎప్పుడు గెలిచినా సరే ఏదో రకంగా క్యాబినెట్లోకి వెళ్తారు. ఆయన చివరి నిమిషంలో ఉన్న క్యాబినెట్లోకి వెళ్తారు. కానీ ఎన్నిసార్లు గెలిచినా ఆయనకి ఈసారి క్యాబినెట్లో 2024 క్యాబినెట్లో మాత్రం ఆయనకి అవకాశం రాలేదు. దీంతో కాస్త మనస్తాపం చెందారు. నేను సీనియర్ పొలిటీషియన్ కదా, చంద్రబాబు నాయుడు గారితో నాకు మంచి అనుబంధం ఉంది కదా, అలాగే చాలామంది పెద్దలతోటి ఆయనకి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. రిలేషన్స్ గంటా శ్రీనివాసరావు చాలా అద్భుతంగా కొనసాగిస్తారు. సినిమా వాళ్ళు అవనియండి, రాజకీయ పరంగా అవనియండి, ఢిల్లీ పెద్దలను అవనియండి, ప్రతి ఒక్కరితోటి కూడా తన సొంత కుటుంబ సభ్యుల్లాగా లేకపోతే చిన్ననాటి స్నేహితుల్లాగా ఆయన కలుపుకుంటూ పోయే ఆ వ్యక్తిత్వం ఉంది. అందుకని గంటా శ్రీనివాసరావు అందరికీ కూడా ఇష్టమైన వ్యక్తి. అయితే గంటా ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై. అదే బాట పడుతున్నారా? ఇది వస్తున్న టాకు. అదే బాట ఏంటి చూద్దాం. గంటా శ్రీనివాసరావు ఓటమి ఎరుగని పొలిటీషియన్. ఏపీలో ఎక్కడ నుంచి పోటీ చేసినా గెలుపు ఖాయం. ఎన్నికల్లో ఎప్పటికప్పుడు కొత్త నియోజకవర్గాలకు షిఫ్ట్. ప్రజల నాడి పట్టిన నేత గంటా శ్రీనివాసరావు. అశోక్ గజపతిరాజు యనమల బాటలో గంటా నడుస్తున్నారు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన కథనాలు. వారసులు రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో యనమల వారసులు ఎంట్రీ ఇస్తారనే ప్రచారం. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు వంతు వచ్చినట్లు తెలుస్తుంది. ఆల్రెడీ యనమల గారు వాళ్ళ పాప ఎమ్మెల్యే అయ్యింది. ఇంకా వారసుల రాజ్యం మొదలవుతుంది. ఎందుకు వారసులు అంటే, ఇక్కడ కొన్ని అంశాలు అయితే ఖచ్చితంగా జనాల్లో మాట్లాడుకుంటున్న అంశాలు మాత్రమే నేను చెప్తున్నాను. నెక్స్ట్ తెలుగుదేశం పార్టీకి అండాదండ అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారి తదనంతరం లోకేష్ గారు. మరి లోకేష్ గారి టీంలో ఎవరు ఉండాలి? సీనియర్లు అందరూ ఉండే పరిస్థితి ఉండదు. యనమల గారు కానీ, లేకపోతే గంటా గారు కానీ, లేకపోతే ఇంకొకరు కానీ వాళ్ళందరినీ కూడా తీసుకుంటే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆ షింక్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు పెరిగిన వ్యక్తి లోకేష్ గారు. యనమల రామకృష్ణ అవనియండి, అయ్యన్న పాత్రుడు గారు అవనియండి, లేదా గంటా శ్రీనివాసరావు అవనియండి, ఇంకా చాలామంది ఇప్పుడు ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కళ్ళ ముందు పెరిగిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తున్నారు. సో ఏ మాటైనా, ఏదన్నా ఒక నిర్ణయం తీసుకున్నా, లేకపోతే ఏదన్నా చెప్పాలన్నా, ఏదన్నా డిస్కస్ చేయాలన్నా చాలా కష్టం ఈ జనరేషన్కి. ఆయన యువకుడు కాబట్టి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితోటన్నా లోకేష్ గారు అన్ని విషయాలు చర్చించలేరు. ఎందుకంటే చెప్పలేరు. ఆ వయసుకి మనం గౌరవం ఇవ్వాల్సి వస్తుంది. సో రాజకీయాల్లో గౌరవం ఇచ్చుకుంటా పోతే వర్కౌట్ అవ్వదు. సో ఈ పరిస్థితుల్లో మరి లోకేష్ గారి కోసం టీమును తయారు చేస్తున్నారు వీళ్ళందరూ అంటే అవుననే అర్థం వచ్చేలాగా వీళ్ళ నిర్ణయాలు ఉంటున్నాయని. ఇంకెంతకాలం అని చేస్తారు? ఇప్పుడు అన్ని రకాలుగా చేసినోడికి ఇంకేంటండి? ఇప్పుడు మనకి ఏదన్నా ఒక ఫంక్షన్కి వెళ్ళాం, అన్నీ ఇంకా అక్కడ వడ్డిస్తారు. ఇంకా లోటు, ఇంకా ఆకలి అంటే ఇంక దానికి అర్థం లేదు. ఎంతనే ఉంటుంది? ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా 25-30 సంవత్సరాలు రాజకీయం చేసిన తర్వాత ఇంకా దాన్ని పట్టుకుంటే ఏలాడపడితే సుఖం లేదు. సరే, అది పోనీ వేరే వాళ్ళకి పోతున్నదంటే వేరే వాళ్ళకి పోయే పరిస్థితి లేదు కదా. తన సొంత బ్లడ్కి, తన వారసత్వుడికి, వాళ్ళకి ఆ ఛాన్స్ దొక్కుతున్నది. సో ఈ నేపథ్యంలోనే ఆలోచిస్తున్నారు. అదే బాటలో ఈయన కూడా వెళ్తున్నారని. ఒకసారి ఎంపీ, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గంటా మంత్రి వస్తుందని ఆశ పెట్టుకున్నాను, నేను ముందే చెప్పాను. కానీ బాబు క్యాబినెట్లో మాత్రం ఆయనకి ఈసారి చోటు ఇవ్వలేదు. ఇప్పుడు కొడుకు గంటా రవితేజ రంగంలోకి దింపే ఛాన్స్. అందుకని ఈయన దూరం అవ్వాలి. వచ్చే ఎన్నికల కోసం
రవితేజని గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు. రవితేజకి సినిమాలంటే చాలా ఇష్టం ఆయనకి. సో, ఆ సినిమా రంగంలో ఆయన ట్రై చేసాడు. హీరోగా సినిమా చేసాడు. కానీ నిలదొక్కుకోలేకపోయాడు. గంటా శ్రీనివాసరావు గారు ఆయన చెప్పారు కదా! మనకి దక్కంది వద్దు. మనకేది దక్కుతుందో, మనకి ఏది అలవాటు ఉందో ఎవరైనా అంతేనండి. మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నది అన్నది వేరు. ఆ ఇంట్రెస్ట్ ఉన్నదా ఆయన కొన్ని కొన్ని సక్సెస్ అవ్వవు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటి? ఆయన రాజకీయ పరంగా, వ్యాపార పరంగా తనదైన శైలిలో వెళ్తున్నారు. సరే ఓకే. అదేదో మిస్ అయ్యింది సినిమాలో. ఇంక దాన్నే పట్టుకొని మనం కూర్చోవడానికి లేదు. ఆయన మళ్ళీ ఏంటి మంత్రి నారాయణ గారు అల్లుడు. ఏదో చిన్న లింకులు కాదు ఇవన్నీ కూడాని. చాలా పెద్ద లింకులు. సరే ఎందుకు మళ్ళీ సినిమాలు చేసి డబ్బులు కాల్చుకోవడం ఎందుకు? మనకున్న అవకాశం ఉంది కదా! అదేదో రాజకీయాల్లోనే నువ్వు ట్రై చెయ్యి. నా వారసుడు గారా నీకొక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. సక్సెస్ అవ్వు. నెక్స్ట్ లోకేష్ గారు వస్తున్నారు. ఆయన టీమ్‌లో నువ్వుంటావు. చంద్రబాబు నాయుడు గారి టీమ్‌లో మేము ఎలాగున్నామో, వాళ్ళ అబ్బాయి టీమ్‌లో నువ్వుంటావు. ఆ రకంగా ఆలోచించు అంటే ఆయన దానికి సిద్ధపడినట్టున్నాడు. కొద్దిగా యాక్టివ్‌గా ఆ రాజకీయాల వైపెల్లా ఆలోచనలు చేస్తున్నాడు. ఇప్పటి నుంచి గ్రౌండ్ సిద్ధం చేసుకోవాలండి. అప్పటికప్పుడు చేసుకుంటే అవ్వదు ఇది రాజకీయాల్లోని. ఎప్పుడో చూద్దాం. ఎన్నికల ముందు నెల వద్దాం, 2 నెలలు వద్దాం, 3 నెలలు వద్దాం అంటే ఎవరో ఒకరిద్దరికి వర్కౌట్ అవుతది కాబట్టి అందరికీ వర్కౌట్ అవ్వరు. అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. సో, అందుకని ఇప్పటి నుంచే రవితేజని ఫ్రంట్ ఫ్రేమ్‌లో పెట్టి, లోకేష్ గారు నెక్స్ట్ సీఎం అయితే ఆయన టీమ్‌లో వీళ్ళందరూ ఉండేలాగా ప్లాన్‌లు చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం. ఇక ఇప్పుడు కొడుకు గంటా రవితేజ రంగంలోకి దింపే ఛాన్సు. ఇటీవల బర్త్‌డే వేడుకల్లో ముందస్తు ఇండికేషన్స్. బర్త్‌డే వేడుకలు ఆయన బర్త్‌డే వేడుకలు రీసెంట్‌గా జరిగినాయి. అప్పుడు ముందస్తుగా ఒక ఇండికేషన్స్ అయితే ఇచ్చేసాడు. ఇంక నెక్స్ట్ నుంచి నేనున్నాను. ఇప్పుడు మంత్రి చేసినోళ్ళు, ఎంపీలు చేసినోళ్ళు ఇంక ఎమ్మెల్యేల కింద కొనసాగలేరు. వాళ్ళకేదో సముచిత స్థానం ఇవ్వాలి. ఇచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు కూటమిలోని. ముగ్గురు కలిసి పోటీ చేసినప్పుడు ఒక్కరికే అన్నీ తీసుకుంటే అది ఇబ్బందవుతుంది. సో, గంటా శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు సీనియర్లు ఇంకా ఉన్నారు. వాళ్ళకిచ్చి గంటా శ్రీనివాసరావుకి ఇస్తే అది వేరే రకంగా వెళ్తది. లాస్ట్ టైమ్ కూడా అది పెద్ద రచ్చ కింద ఉన్న నేపథ్యం. అయ్యన్న పాత్రుడు గారు అవనియండి, లేకపోతే గంటా శ్రీనివాస్ గారు అవనియండి, వీళ్ళ మధ్యన జరిగిన ఆ వార్ అవనియండి, అది బహిరంగంగానే మాట్లాడుకోవడం అవనియండి. సో, ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే, అయ్యన్న పాత్రుడు గారు కంటిన్యూగా దాంతోనే ట్రావెల్ చేశారండి తెలుగుదేశం పార్టీని. ఆయన మొదలుపెట్టిన అడుగు దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా తను కంటిన్యూ ఉన్నారు. కానీ గంటా శ్రీనివాసరావు గారు మధ్యలో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం అంటే ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ నియోజకవర్గంలో ఉన్నా ఆయన గెలిచి తీరుతాడు. అది ఆయన సక్సెస్ మాత్రం. మరి ఏ ఏ రకంగా ఆయన ఎలక్షన్ చేస్తారో తెలీదు గానీ, అది మాత్రం మెచ్చుకోదగ్గ అంశం. ఎక్కడున్నా ఏ పార్టీ అవనియండి, ఏది అవనియండి తనకంటూ ఒక ప్రత్యేకమైన టీమ్ ఉంటుంది. ఖచ్చితంగా గెలిచి తీరుతారు. సో, సన్నిహితులు, ఫ్రెండ్స్ దగ్గర మనసులో మాట బయటపెట్టిన గంట పుట్టినరోజు వేడుకల్లో భాగంగా. ఇంక చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకంటే లోకేష్ గారికి ఇప్పుడు ఆయనతోటి కలిసిపోయే టీం కావాలండి. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా. చంద్రబాబు నాయుడు గారితోటి ట్రావెల్ చేసే వాళ్ళు లోకేష్ గారితోటి ఇబ్బందవుతుంది. ఎందుకంటే ఆయనకి తాతల్లాంటి వయసులో ఉన్నారు ఇప్పుడు. అలాంటి వాళ్ళని తీసుకుని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉండదు. అది గ్యాప్ వస్తది, ఇబ్బందొస్తుంది. సో, ఈళ్ళు సుదీర్ఘ రాజకీయాలు చేస్తారు కాబట్టి వయసు కూడా మీద పడుతున్నది కాబట్టి ఇంకా యాక్టివ్‌గా తిరిగి, యాక్టివ్‌గా చేసే ఆలోచనలు వాళ్ళకి కూడా పెద్దగా ఉండవు కాబట్టి ఆళ్ళు వారసుడికి ఇస్తారంటే హ్యాపీగా తీసుకోమంటారు. ఇంక తండ్రికి ఇంక కొడుకు ఉన్నతి కాకుండా ఇంకేం కావాలి? కొడుక్కి అవకాశం వస్తే ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరున్నారు. ఉద్యోగం వస్తున్నదనుకోండి, ఈయనేం తండ్రి ఎప్పుడు ఆలోచించేది ఏమిటంటే కొడుకు గురించి ఆలోచిస్తాడు. కొడుకు బంగారు భవిష్యత్తు బాగోవాలి. మన తరం అయిపోయిందిలే, మన రోజులు అయిపోయినాయిలే, ఆడు బాగోవాలి, ఆడి పిల్లలు బాగోవాలి, ఆళ్ళు హ్యాపీగా ఉండాలని. కొంతమంది వాలంటీర్ రిటైర్మెంట్ ఎందుకు తీసుకుంటారండి? పిల్లల భవిష్యత్తు కోసం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వేలల్లో ఉన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం. సరే నేనే ఉద్యోగం చేయాలి, నేనే ఆ సీట్‌ని పెట్టి కూర్చోవాలి, ఇంకెవడెలా పోయినా పర్వాలేదు అనే మైండ్ సెట్ చాలా తక్కువ మందికుంటుంది. చాలా తక్కువ మందికుంటుంది. బ్లడ్ రిలేషన్ ఎవరు కాదనుకోలేరు. కన్న కొడుకుని గాని, కన్న కూతురుని గాని వాళ్ళు అభ్యున్నతే కోరుకుంటారు. వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటారు తప్పించి, వాళ్ళు డౌన్ అయిపోవాలని, వాళ్ళకి ఉద్యోగం, సద్యోగం లేకుండా, వాళ్ళకి ఏ వ్యాపారాలు లేకుండా, ఏం లేకుండా అన్నీ నేనే అనుభవించాలి, వాళ్ళకేం అవసరం లేదు అనుకునే మైండ్ సెట్ ఉండదు కాబట్టి, ఇది మంచి అవకాశం. చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. లోకేష్ గారు కూడా వెల్కమ్ అన్నట్లుగా తెలుస్తుంది. మరి ఇంకా ఈయనకేముంది? ఆయనకి సూచనలు, సలహాలు ఇచ్చుకుంటే హ్యాపీగా ఈయనైనా స్టైలు ఏదైనా వ్యాపారాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆడతా పాడతా చూసుకోవచ్చు. సుదీర్ఘంగా ఇందులో నలిగిపోయి ఉన్నాడు కాబట్టి ఈయన. ఇక ప్రజెంట్ భీమిల్లో యాక్టివ్‌గా గంటా కొడుకు. ఒక్క మాటలో చెప్పాలంటే షాడో ఎమ్మెల్యే ఆయనేనని ప్రచారం కూడా. భీమిలి నియోజకవర్గంలో ఏ రకంగా ఎమ్మెల్యే అయితే ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఎలాగ వెళ్ళాలి, ప్రజలతో ఏ రకంగా మమేకం ఆయన ఇందులో దిట్ట. బాగా మునిగిపోయి ఉన్నాడు ఆయన. డక్కా ముక్కలు తినొచ్చాడు. ఎక్కడ ఫెయిల్యూర్ లేని నేత. ఇంక ఆయనకంటే గురువు ఎవరికి కావాలి ఆళ్ళ అబ్బాయికి? రవితేజకి ఈ గంటా గారి కంట పెద్దగా గురువు అవసరం లేదు. ఆయన చెప్పిన పాఠాలు నేర్చుకుని వెళ్ళిపోయి ఉంటే రాజకీయాల్లో ఆయన సక్సెస్ అయిపోతాడు. సరే ఆయన ఫేట్ ఎలా ఉన్నదో అది తర్వాత అంశం.
కానీ గంటా శ్రీనివాసరావు ఏ పార్టీలో ఉన్నా అసలు మొన్న 151 సీట్లు వచ్చినాయి వైఎస్ఆర్సీపీకి, కానీ గంటా ఓడిపోలేదు. ఎక్కడైనా ప్రజారాజ్యం పార్టీ గంటా ఓడిపోలేదు, తెలుగుదేశం పార్టీ గంటా ఓడిపోలేదు, ఎంపీగా గంటా ఓడిపోలేదు. ఇంకెందుకంటే ఏం కావాలండి? ఆయనకు అన్నీ తెలుసు. సో ఆ నేపథ్యంలోనే కొడుకును రంగంలోకి దింపుతున్నాడు. ఇక వచ్చే ఎన్నికల్లో రవితేజతో పోటీ చేయించాలని గంటా శ్రీనివాసరావు ప్రయత్నం, అది సఫలం కూడా అవుతుందని వచ్చిన టాక్. ఎందుకంటే ఆయనకిచ్చి సీటు తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉంటున్నారు కాబట్టి, ఆయనకిచ్చి సీటు గెలుస్తారు కాబట్టి నా కొడుకుని నేను గెలిపించుకుంటానంటే ఎవరా ఇస్తారు ఖచ్చితంగా. ఆ రకంగా ఆలోచనలు చేస్తున్నారని. ఇక ఇటీవల లోకేష్కు మద్దతుగా విశాఖ నగర వ్యాప్తంగా భారీ హోర్డింగ్లు. భవిష్యత్తులో లోకేష్ టీంలో గంటా రవితేజ ఉండబోతున్నట్లు జరుగుతున్న ప్రచారానికి ఇది నిదర్శనంగా కనిపిస్తుంది. మన లోకేష్ గారు విశాఖపట్నం వెళ్ళినప్పుడు నగర వ్యాప్తంగా రవితేజ హోర్డింగులతోటి ధూమ్ ధామ్ చేసి పడేశాడట. అంటే అర్థం ఏంటి? సిగ్నల్స్. అన్న నీ వెనకాతలు నేనున్నాను, అన్న నీ టీంలో నన్ను చేర్చుకో, అన్న నీ టీంలో నాకు ఆడే అవకాశం ఇవి, ఇలాగమాట. దానికి అర్థం ఇండైరెక్ట్గా అదే. సో అది నో అనడానికి కూడా అవకాశం లేదండి. నో అనడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు కొడుకు కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది, ఆ ప్రయారిటీ ఆయనకు ఉంటుంది. ఆయనకి ఎక్కడికి కావస్తే అక్కడ సీట్ ఇస్తారు. సో ఆ సీటు తన కొడుక్కిచ్చి నేను గెలిపించుకుంటాను అంటే, లేదు నువ్వే నిలబడు, నువ్వు ఒప్పుకోను నేను, అలా అనే పరిస్థితి ఉండదు రాజకీయాల్లోని. సో ఇంకా చాలండి అని అనుకుంటే వాళ్ళకి ఆ వాల్యూ ఉంటుంది, ఆ గౌరవం ఇస్తారు. వాళ్ళ కొడుకును గెలిపించుకుంటే బాధ్యత నీకని చెప్పి కండిషన్ అయితే పెడతారు. కొడుకునైతే గెలిపించుకోకుండా వదిలేసే పరిస్థితి ఉండదు. తిని ఎలా ఎలక్షన్ చేశాడో కొడుకు కూడా అలాగే చేస్తాడు, గెలిపించుకోవడానికే చూస్తాడు. కాబట్టి వాళ్ళకి ఆ భయం పెద్దగా లేకపోవచ్చు. అందులోని కూడా యువకులు కావాలి. ఇప్పుడు లోకేష్ గారికి నెక్స్ట్ జనరేషన్కి ఆయన కానీ సీఎం అయితే నెక్స్ట్ మళ్ళీ 29లో గెలిచే అవకాశం ఉంటే, లేదు 29లో కాదు పోనీ 34లో గెలిచే అవకాశం ఉంటే, ఎప్పటికైనా సరే వారసత్వం అన్నది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి లోకేష్కి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సరే నందమూరి ఫ్యామిలీని ఇందులో తీసుకొస్తుంటారు, నందమూరి ఫ్యామిలీ గురించి ఇక్కడ మాట్లాడుతుంటారు, కానీ నందమూరి ఫ్యామిలీకి కూడా పెద్దగా ఇబ్బంది ఏముండదేమో. సరే జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే నేను రాజకీయాల్లోకి రాను అంటున్నారు కాబట్టి ఇంకెవరు ఉన్నారండి? బాలకృష్ణ గారు ఉన్నారు. బాలకృష్ణ గారు అల్లుడే కదా లోకేష్ గారు, ఇంకా అతనికి అభ్యంతరం ఏంటి? మళ్ళీ వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి ఏదో చేయాలని అనుకోడు. ఆయన సీఎం అవ్వాలని ఆయన కూడా, ఆయన మంత్రి వద్దనుకుంటాడు. లేదా ఇన్నిసార్లు గెలిచిన తర్వాత మంత్రి కావాలనుకుంటే బాలకృష్ణ తీసుకోలేరా? బాలకృష్ణ గారు మంత్రి కావాలని అడిగితే ఇవ్వలేదు. ఎందుకు? అవసరం లేదు. బియ్యంకుడు బావగారేమో సీఎం అయ్యారు, అల్లుడేమో మంత్రిగా ఉన్నాడు. ఇంకా ఈయన వెళ్ళి నాకు మంత్రి కావాలంటే అది ఎలా ఉంటుంది? అది ఇబ్బందికర పరిస్థితులు ఉంటుంది. సరే ఆయన మంత్రి అయినా అవ్వకపోయినా ఆయన ఏమైనా పని కావాలంటే ఎక్కడైనా ఆగుతుందా? ఆగే పరిస్థితి లేదు. ఇంకెందుకు మంత్రి? ఆయన సినిమాలు చేసుకుంటున్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. కానీ మళ్ళీ క్యాబినెట్లోకి దూరి, లేకపోతే ఆ పనులు చేసి, లేకపోతే ఆ శాఖకి సంబంధించి ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు అయ్యేలా ఉంటే అది ట్రోల్ చేసుకుండి మనశ్శాంతి లేకుండా ప్రతిరోజు కూడా మంత్రి పరిస్థితి ఎలా ఉంటుంది? నిప్పుల మీద నడిచినట్టు ఉంటుంది. మనం అనుకుంటుంటే ఏదో బొగ్గకారులో తిరుగుతున్నారు, వాళ్ళు సూపర్ రా, అది ఇది అని. కానీ సరిగ్గా పడుకోవడం ఉండదు, వాళ్ళకి కంటిన్యూ నిద్ర ఉండదు, టైంకి తిండి ఉండదు, ఏ విలాసాలు ఏమి చేయడానికి ఉండదు. ఏదో అనుకుంటారు మంత్రికేట్లే బోల్డ్ అది దీనికి ఏమి ఉండదు. అదంతా చాలా 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 కష్టం. ఎవరో ఒకరిద్దరు ఏమైనా జలకొట్లు కొడతారేమో తప్పించి మిగతా వాళ్ళకైతే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే అది వాళ్ళకి మంది, మార్బలం, సెక్యూరిటీ, ఇలా అడుగు తీస్తే అడుగేస్తే 100 మంది ఫుల్ సెక్యూరిటీతో ఉంటారు. ఇంకా లేటి ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు, ఏం ఎంజాయ్ చేస్తారు? ఏదైనా చిన్న చిన్న ఏదో అలవాటు ఉన్న వాళ్ళు ఆ నైట్ టైం ఏమన్నా ఒకటి రెండు ఏమన్నా పెగ్గలు వేసుకుని పడుకుంటే అలాంటివి ఏమన్నా చిన్న చిన్న ఉంటాయి తప్పించి అంతకు మించి వాళ్ళు ఏమి అద్భుతంగా చేయడానికి ఇంకేముండదు. కానీ సినిమా ప్రపంచం అన్నది అదొక రంగుల ప్రపంచం, ఎవరితో సంబంధం ఉండదు. ఇది అందరితోటి సంబంధం ఉన్న లింకు. సో దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఆయనకు అవసరం లేదు కూడా. బాలకృష్ణ గారికి మంత్రిగా అవసరం లేదు. ఇంకా అల్లుడు ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటే అల్లుడైతే ఏంటి, కొడుకు అయితే ఏంటి? కొడుకు ఇంకా చిన్నపిల్లడు, అతన్ని తన సినీ వారసుడిగా ఖచ్చితంగా ఆయన తీర్చిదిద్దుతాడు. నందమూరి ఫ్యామిలీ నుంచి మరొక యువ కెరటం రాకపోతుంది, వాళ్ళు కంటిన్యూ అవుతారు. సో ఇందులోకైతే ఆయన పెద్దగా దూడరు కాబట్టి పెద్దగా అబ్జెక్షన్ లేదు వేరే వాళ్ళకి కూడా. ఇంకా లోకేష్ గారే ఉండాలని కోరుకుంటారు తప్పించి టీడీపీలో ఉన్న సీనియర్లు అవనియండి, జూనియర్లు అవనియండి, వేరే టీంని అయితే కోరుకునే పరిస్థితి ఉండదు. సో ఇటీవల లోకేష్కి మద్దతుగా నేను చెప్పినట్లుగా హోర్డింగ్లు ఇప్పటి నుంచే చిన్నబాబుకు ప్రత్యేక టీమును రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఇక గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్న గంటా రవితేజ, కొడుకును ప్రమోట్ చేసే పనిలో పడిన గంటా శ్రీనివాసరావు. సో ఈ మొత్తం నేపథ్యం చూసుకుంటే గంటా ఇక రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని ఫిక్స్ అయిపోయినట్లుగా మనకి ఇక్కడున్న ఇండికేషన్స్ ఆ రకంగానే చెప్తున్నాయి. ఆయన ఇండైరెక్ట్గా మన పుట్టినరోజు వేడుకల్లో చెప్పిన మాట, సార్ లోకేష్ గారు అవనియండి, చంద్రబాబు నాయుడు గారు అవనియండి, రవితేజకి సీటు ఖచ్చితంగా అతన్ని ముందు నువ్వు రెడీ చెయ్యి, ఎన్నికలకు నువ్వు ఎప్పుడైతే రెడీ చేస్తున్నావో, లేకపోతే రాజకీయ పరంగా ఆయనకు పాఠాలు నేర్పి ఇంకా టైం ఉంది కాబట్టి 3 సంవత్సరాలు ఖచ్చితంగా ఆయనకే ఇస్తామని వాళ్ళు కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తున్నారు. సో గంటా ఇక రాజకీయాలకి దూరం అవుతున్నారు, వారసుడు రంగంలోకి దిగబోతున్నారు. మరి దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి? మరి గంటా లెగసీని రవితేజ కంటిన్యూ చేస్తాడా? మరి గంటా లాంటి సీనియర్ నాయకులు రాజకీయాలకు గుడ్ బై అంటే ఏ రకంగా
ఉండబోతుంది రానున్న రోజుల్లో. వైజాగ్‌లో చాలా కీలకమైన వ్యక్తి గంటా. సో, ఆయన సూచనలు, సలహాలు అయితే పార్టీకి ఎప్పుడు ఉండొచ్చేమో. కానీ రవితేజ ఎంతవరకు కూడా గంటా పేరు నిలబెడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా విశాఖ నగరంలో జరుగుతున్న చర్చ.